ఆల్రెడీ మీకు అడగడం జరిగింది. బట్ ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? ఇంకా లేదు దీన్ని ముందుకు తీసుకువెళ్ళా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇంకా లీగల్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము, ఏమైనా చర్చ జరుగుతుందా అండి? అంటే నాకు తెలుసుండి 3 కోర్టులు ఆల్రెడీ వేశారు సార్. ఒక ఆయన హర్ష్ కుమార్ గారును, ఇంకొక ఆయనేమో రాకేష్ నాయక్ గారు, మరొక ఆయనేమో రాకేష్ నాయక్ గారి ద్వారా దాడి నాగేశ్వరరావు ఆయన వేశాడు. ఇంకొక ఆయనేమో మరి 3వ వ్యక్తిగా కేఏ పాల్ గారు వేశారు. అయితే ఆ రోజు మేము కోర్టులో మాట్లాడినప్పుడు కేఏ పాల్ గారు ఒక 5 మినిట్స్ టైం అడిగారు. అడిగి ఆ రోజు అన్నీ చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకున్నారు, ఆ కేసుని వాళ్ళు యాక్సెప్ట్ చేసింది కోర్టు. ఆ తర్వాత దాని పూర్వాపరాలు అంటే మీరు హర్ష్ కుమార్ గారు అడిగితే మీరు ఎందుకు ఇది చేయాలి అని చెప్పి 5 లక్షలు ఆయన కట్టమన్నారని చెప్పి ఆయన మనకి ఈ మీడియా ద్వారా తెలియచేయడం జరిగింది. అలాగనే మరి మిగిలినటువంటిది అంటే ఈ కేసు వేసిన తర్వాత దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు అనేటువంటి, ఎందుకు క్లోజ్ చేయలేదు, ఆ క్లోజ్ చేయలేదేమో అనేటువంటి ఆందోళనలు అన్నీ కూడా అందరిలోనూ ఉన్నాయి సార్. ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు అదే బాధపడుతున్నాడు. ఇంకేంటంటే మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు లేదంటే పడిపోయినప్పుడు ఒక మంచి ప్రీచర్గా, మంచి స్పీకర్గా ఉన్నటువంటి ఆయన, మేము ఫస్ట్ నుంచి ఇదే వాయిస్ వినిపిస్తున్నాం, అంత మంచి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఉదయం 11 గంటలకు అక్కడ తాగడం ప్రారంభిస్తే రాత్రి 11 గంటల వరకు రాజమండ్రి కొంతమూరు దగ్గరికి వచ్చేంత వరకు ఎలాగ స్టామినాగా ఉంటాడు సార్? సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఒక తాగినవాడు మామూలుగా ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు కంటిన్యూషన్గా ఒకవేళ తాగితే. సో ఇవన్నీ కూడా ప్రతిదీ అనుమానమే. అనుమానంతో ఆందోళన చెందుతున్నాం, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా అంటే క్రైస్తవులందరినీ కూడా, ఒకళ్ళిద్దరు కాదండి, క్రైస్తవ సమూహం, క్రైస్తవ సమాజాన్ని మరి సంతోషపెట్టి అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పేటువంటి, ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఇది నిజము అనేటువంటి దాన్ని మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారని అంటే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్రైస్తవులు ఉన్నారు. మేమంటే ఒకవేళ ఒక జిల్లాకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, ఎన్నో మరి వెల్ నోటెడ్ పాస్టర్స్ ఉన్నారు. ఆ అసోసియేట్గా వాళ్ళందరూ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ ఒకసారి పిలిచి ఇదిగోనండి ఇది ఇలా జరిగింది, ఇంకా మీ క్రైస్తవులందరూ కూడా మాట్లాడకండి, అయిపోయింది ఇది అని చెప్పి ఈనాటికి కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోతుంది ఏంటనేటువంటి బాధ కూడా మా మనసులో ఉంది. ఇవన్నీ ఆందోళనలు. అంటే ఈరోజు ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ మనం ఇలా మీరు మాకు ఈ అవకాశాన్ని ఆర్టీవీ వారు కలిగించడం, మేము కూడా మాట్లాడేటువంటి అవకాశం మరి మీ ద్వారానే కలిగింది సార్. ఎందుకంటే ఇందాక జాన్ వెస్లీ గారు చెప్పినట్లుగా అసలు ఎక్కడ పర్మిషన్స్ లేవు. 2 రాష్ట్రాల్లోనూ కూడా ఎవరు ఈ మీటింగ్ ఇలా ఈ సంస్మరణ సభ పెట్టుకోవాలంటే ఎంతో భయపడిపోతున్నారు. అటువంటి ఎందుకంటే పర్మిషన్స్ ఇవ్వట్లేదని చెప్పి. సో మాకు కూడా పర్మిషన్ మాకు కూడా ఉదయమే మరి రాజనగరం పోలీసు వారు మమ్మల్ని అడిగారు, మీరు ఏమీ కూడా గట్టిగా బయట అల్లర్లు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు అని చెప్పారు. మేము దానికి చట్టానికి ఒడంబడి మరి మేము ఏం చెయ్యం సార్ అని అన్నాం. అలాగే మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కూడా లంచ్తో ముగించుకున్నాం సార్. మరి ఈ విషయాలు మరి ఆర్టీవీ వాళ్ళే ఇవన్నీ కూడా తెలియచేస్తే మంచిది అని చెప్పి మాకు ఒక ఆలోచన ఉంది. ఈ విషయంలో మీరు ఈ అవకాశం మీరు కలిగించినందుకు ఆర్టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వాయిస్ని దయచేసి మీరు గవర్నమెంట్ వారికి అందేలాగా ఏదైనా ఏర్పాటు చేయగలిగితే చేయండి సార్. రాబోయే దినాల్లో క్రైస్తవులు నాయకులందరినీ కూర్చోబెట్టి మాకు చెప్తే చాలు, ఏమండి ఇంక ఇది అయిపోయింది, మీరు ఇంక దీని మీద మాట్లాడకండి, ఎందుకంటే పెద్దలుగా మీరు మీ కిందనున్న పాస్టర్స్కి, మీ అసోసియేట్స్కి మీరు చెప్పండి, ఇక నుంచి ప్రవీణ్ పగడాల కేసులో ఎటువంటి అనుమానం లేదు, దిస్ ఈజ్ ద రిపోర్ట్ అని చెప్పేశారు అనుకోండి. అప్పుడు ఎవరికి వాళ్ళే మేమే మా సొంత ఖర్చులతో సర్క్యులేట్ చేసి అబ్బాయి ఇంకెవరు. విజయసారథి గారు, జాన్ వెస్లీ గారు రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, దానికి సంబంధించి ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం.